హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వీడియోలో అయితే ఒక ర్యాండమ్ వ్లాగ్లో అయితే షేర్ చేశాను. ఇది వినాయక చవితి ముందు రోజు వ్లాగ్ అనమాట. ఒక ర్యాండమ్ వీడియోలాగా అయితే షూట్ చేశాను, చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మేము గులాబీ మొక్కలు పెట్టాను కదా వెనక వైపు, ఇవైతే రెడ్ కలర్ అయితే మంచిగా పోస్తున్నాయి, చిగురు కూడా వచ్చి మంచిగా మొగ్గలవి వస్తున్నాయి అనమాట. ఈ పింక్ కలర్ది పెద్దగా చిగురు అది రావట్లేదు, ఈ ఒక్కటే పూసిందనమాట ఇంటికి తెచ్చిన తర్వాత. ఇంక ఇది పూర్తిగా పూలే వచ్చిందని మీకు చూపిస్తున్నాను. అలానే ఇది కట్ చేసిన తర్వాత చిన్న పీస్ అంటే మామూలు సైజులో వచ్చింది. దాన్ని అలానే అదే బకెట్లో పెట్టేశాను అనమాట సైడ్కి. దానికి చిన్న చిగురులాగా ఉండేది, నేను చూసుకోకుండా కట్ చేసి అదే బకెట్లో పెట్టేశాను. అది ఇప్పుడు చిగురు పెరుగుతుందనమాట. మరి కింద వేర్లు అవి వస్తాయో లేదో చూడాలి. నేను దాన్ని అలానే ఉంచాను. నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోస్లో అయితే చూపిస్తాను. ఆ కొమ్మకైతే సైడు నార్మల్గా కట్ చేసిన కొమ్మను పక్కన పెడితే ఆ కొమ్మకైతే మంచిగా చిగురులు వస్తున్నాయి అనమాట. ఇంకా అది గులాబీ మొక్క అవుతుందో లేదో చూడాలి. ఇక్కడైతే ఈ చిన్న నందివర్ధన పూలు ఉన్నాయి కదా, గరుడు వర్ధన అంటారు, ఇంకా అవి కూడా పోస్తున్నాయి డైలీ ఉన్ని. ఇంకా తులసమ్మ దగ్గర దీపం అయితే పెట్టాను, ఇంట్లో పెట్టేసి తులసమ్మ దగ్గర పెడుతున్నాను. పెద్ద వర్షం పడిపోతుంది అనమాట. మామూలుగా మార్నింగ్ లేచినప్పటికే ఎండలాగా ఉండేది, ఇంకా సడన్గా ఈ విధంగా మబ్బులు పట్టేసి పెద్ద వర్షం అయితే పడుతుందనమాట. అసలు ఇక్కడ వాతావరణం అర్థం అవ్వట్లేదు, ఎప్పుడు ఎండ ఎక్కుతుందో ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియట్లేదు అనమాట. అలా పడిందంటే చాలా గట్టిగా పెద్ద వర్షమే పడుతుంది సడన్గాని. ఇంకా మధ్యలో బట్టలు ఉతకడం అవి ఇవి ఉండేవి. ఇంకా అదంతా అయిన తర్వాత టిఫిన్లు అన్నీ అయ్యాక ఇంకా లంచ్లోకి అయితే చిక్కుడుకాయ రసం అయితే చేస్తాను. అలానే రైస్ కూడా పెట్టేశాను. మళ్ళీ మార్నింగ్ పడిన తర్వాత మధ్యలో మళ్ళీ ఎండెక్కింది అనమాట, బాగానే చాలా గట్టిగానే ఎండెక్కింది. మళ్ళీ మధ్యాహ్నం సడన్గా వర్షం పడిపోయింది అనమాట. అప్పుడు కూడా చాలా పెద్ద వర్షమే పడింది, చూస్తున్నారు కదా ఎంత పడిందో. అలానే ఇక్కడ చూడండి, ఆ కర్ర దగ్గర మీకు రెడ్గా కనిపిస్తుంది కదా, అది మందార చెట్టు. అది మొగ్గలు వచ్చేసాయి అనమాట, ఆకులు లేవు కానీ చెట్టుకి మొగ్గల్లాగా వచ్చేసి పూలు అయితే పోస్తుంది, 1 2 అలాగా. ఇంకా మీకు అదే చూపిస్తున్నాను అక్కడ. ఇంకా మళ్ళీ ఇది వర్షం ఆగిన తర్వాత అనమాట, మళ్ళీ ఎండలాగా చిన్న వెలుతురులాగా అయితే వచ్చింది. ఈవినింగ్ టైం కనుక పెద్దగా ఇది అవ్వట్లేదు కానీ, అంటే ఈవినింగ్ అంటే మరీ ఈవినింగ్ కాదు, 2:30 3 ఆ టైంలో అనమాట. ఇంక ఈ విధంగా ఎండలాగా చిన్న వెలుతురులాగా అయితే వచ్చింది. ఇంకా అలానే మేమైతే బజాజ్ కంపెనీది కుక్కర్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఆన్లైన్లో. అవైతే వచ్చాయి అదే రోజు, వినాయక చవితి ముందు రోజు. ఇంకా అవే అన్బాక్సింగ్ చేసి ఒకసారి చూపిద్దామని అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఇవి సెట్ అనమాట. మేము యాక్చువల్గా 5 లీటర్స్ కుక్కర్ ఒకటి కావాలని చెప్పి చూస్తే అలాగా ఇది మా హస్బెండ్ అయితే పెట్టేశారు, 3 పీసెస్ సెట్ లాగాని. 2 లీటర్స్ 3 లీటర్స్ 5 లీటర్స్ అనమాట. 2 లిడ్స్ అయితే వచ్చాయి. ఇంకా అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను చూడండి. అలానే ఇది ఇండక్షన్ బేస్ కాదు, అలానే స్టీల్ కూడా కాదనమాట. ఇండక్షన్ బేస్ అయ్యి స్టీల్ అయితే ప్రైస్ ఇప్పుడు మేము తీసుకున్న దానికంటే ఎక్కువ ఉన్నది. మాకు ఇది 700 పడింది అనమాట. ఇప్పుడు ప్రైస్ మళ్ళీ ఎక్కువ ఉంది, మేము చూసాము ఆన్లైన్లో. మేము పెట్టినప్పటికి 600 ఉండేదనమాట మేము చూసినప్పటికి. మళ్ళీ మేము పెట్టేసరికి 700 అయింది. మళ్ళీ ఆ నెక్స్ట్ ఒక 2 డేస్ ఆగి చూసేసరికి 900 ఉండేది. మరి ప్రజెంట్ ఎంత ఉందో తెలియదు. దీని లింక్ ఒకసారి ఇస్తాను, కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి. నా దగ్గర ఆల్రెడీ ఇండక్షన్ బేస్ ఒక కుక్కర్ ఉందనమాట. ఎప్పుడో గ్యాస్ అది అయిపోతేనే ఈ ఇండక్షన్ మీద వండుతాం కనుక నాకు ఆ ఒక్క కుక్కర్ సరిపోద్దని చెప్పి ఇండక్షన్ బేస్ అయితే తీసుకోలేదు. యాక్చువల్గా ఇండక్షన్ బేస్ అయ్యే స్టీల్ది అయితే ఇంకా కాస్ట్ ఇప్పుడు మేము తీసుకున్న దానికంటే ఎక్కువ ఉందన్నమాట కాస్ట్. ఇంక ఈ విధంగా అయితే వచ్చింది మొత్తం కుక్కర్ సెట్ అంతాని. ఇంక ఇవన్నీ తీసేసి మీకు ఆ కుక్కర్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను, చూసేయండి ఒకసారి.
ఇంక ఈ 3 పీసెస్ అయితే ఇదే విధంగా వచ్చాయి. ఇంకా 2 లీటర్ మీదకి, 3 లీటర్ మీదకి లిడ్ అయితే ఒకటే అనమాట సైజు. ఇంక ఇది సైడ్ అంతా ఈ విధంగా స్టీల్‌లో అయితే వచ్చింది. బజాజ్ కంపెనీ అని చెప్పి పైన ఈ విధంగా. ఇంకా లోపల అంతా అల్యూమినియము. కిందదైతే ఇండక్షన్ బేస్ లేదు. ఇంకా ఈవినింగే ఈ విధంగా ఉసిరిపత్రి, మామిడి కొమ్మలైతే తెప్పించాను నెక్స్ట్ డే కోసం. ఇంకా మాకైతే ఇవి ఉంటాయి కదా, మారేడుపత్రి అని, అవన్నీ అయితే ఇక్కడ దొరకలేదు. ఇంకా ఉన్న దాటితోనే పూజ అయితే చేస్తాము. ఇంక ఇది ఈవినింగ్ పూజ సామాన్లు అవి తీసుకుందాం అని చెప్పి బయటకైతే బయలుదేరాము. ఇంకా అక్కడ మేముండే లైన్లో ఆ చివరన అయితే వినాయకుడైతే పెట్టారనమాట. అక్కడ లైటింగ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా ఆ ప్లేస్లో. ఇంకా మార్కెట్లోకి వెళ్తున్నాము. లాస్ట్ టైం షార్ట్ వీడియో పెట్టాను కదా బొమ్మరిల్లు అని చెప్పి. ఇంకా అక్కడ ముందు కర్రలు వేసి ఉండేవి కదా, అదైతే ఈ విధంగా పందిరి అయితే వేస్తారనమాట. ఈ బొమ్మరిల్లు అయితే ఇదే ఇప్పుడు వచ్చింది చూడండి, ఈ ఇల్లే బొమ్మరిల్లు అని అప్పుడు షార్ట్లో అయితే పెట్టాను. ఇంక ఇక్కడ కూడా మరి వినాయకుడో పెళ్ళో తెలీదు, చాలా ఫుల్గా చివరి వరకు కట్టారనమాట లైటింగ్. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆ లోపల ఎక్కడి వరకు ఉంది లైటింగ్ అయితే. ఇంకా వినాయక చవితి కదా, ఫుల్ రష్గా అయితే ఉంది. నేను వీడియో అయితే పెద్దగా ఏం తీయలేదు, మాకు కావాల్సినవన్నీ తీసుకొని అయితే వచ్చేసాము, పళ్ళు అవి ఇవి. ఇంకా మామిడి కొమ్మలు అవన్నీ అయితే సాయంత్రమే తీసుకొచ్చాను, ఆల్రెడీ చూపించాను కదా. ఇంకా వినాయకుడిది అయితే ఈ బుజ్జి విగ్రహం అయితే తీసుకున్నాము. ఇది మట్టి విగ్రహమే, మీద అయితే పెయింటింగ్ ఉంది, విగ్రహం అయితే మట్టి విగ్రహమే. ఇంక ఈ విధంగా బాగుందనమాట, కళగా ఉంది చూడడానికి. ఇంక ఇదైతే తీసుకున్నాం. అలానే దీంతో పాటు వినాయకుడు వెనక ఈ విధంగా పెడతారు కదా, దీన్ని అయితే తీసుకున్నాను అనమాట ఒకటి, వెనక పెడదామని చెప్పి. ఇది ఫుల్గా ఈ విధంగా సర్కిల్లా అయితే ఓపెన్ అవుతుంది కదా, ఇది చాలా పెద్దదే వచ్చింది. వినాయకుడు కొద్దిగా చిన్నగా అయింది కానీ ఇది చాలా పెద్దదనమాట, బాగుంది వెనక అది పెట్టడానికి. ఇంకా ఈ విధంగా అయితే సామాన్లు అయితే కావాల్సినవన్నీ అయితే తీసుకుని వచ్చాము. ఇంకా నైట్ డిన్నర్ అదే అయిపోయిన తర్వాత నైటే కిచెన్ అది అంతా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచి మాపింగ్ అది చెయ్యాలి. ఇంకా ఫుల్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి, నెక్స్ట్ డే అయితే అప్లోడ్ చేస్తాను. ఇది ఇంక ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.